ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లోకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నకు ఏకుడు కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, పువ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు అతని తండ్రి ఎంతగా ఆదరిస్తాడో మరి ఇక్కడ లోకాసు వార్త 15:20 వచ్చిన ద్వారా మనం దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకు మించిన ప్రేమతో దేవుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,